ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏ ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ నుంచి 2+2+4 8 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్ 2 కంపల్సరీ, 4 మార్క్స్ క్వశ్చన్ 1. ఈజీగా దీంట్లో మనకు 8 మార్క్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ మనకు అర్థమైందనుకోండి, నేను చెప్పే ప్రాబ్లం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, z=x+iy. ఈ ఫామ్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. x+iy ఉన్నదాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇక్కడ x, y బిలాంగ్స్ టు r. x, y అనేది రియల్ నెంబర్స్ అన్నట్టు. ఇక్కడ i వాల్యూ √-1. మళ్ళీ రూట్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, i² -1. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ x ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ ఆఫ్ z. ఇక్కడ xని మనం రియల్ పార్ట్ అంటాం, ఇక్కడ yని మనం ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇంకా చూడండి, ఇక్కడ ఏ కాంప్లెక్స్ నెంబర్ a+ib ఈజ్ డినోటెడ్ బై a, b. a+ibని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, a, bగా. ఒకవేళ a, b ఇచ్చినారనుకోండి, ఈ ఫామ్లో రాసుకోవచ్చు a+ib. నెక్స్ట్ ఫార్ములా, ఇది వెరీ ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఆర్ పోలార్ ఫామ్. దీనికి ఇంకో పేరు పోలార్ ఫామ్. ఈ పేరుని అడగచ్చు, లేకుంటే ఈ పేరు మీద ఉన్న మీకు క్వశ్చన్స్ అడగచ్చు. ఇక్కడ చూడండి, z=x+iy. ఇక్కడ మాడ్ z ఏ విధంగా వస్తుందంటే, మాడ్ z అన్న రాసుకోవచ్చు, లేకుంటే స్మాల్ r √x² + y². మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చింది అనుకోండి, దీన్ని ఏం రాసుకుంటాం, √x² + y². ఇక్కడ నుంచి మనకు cos θ x/r. x వాల్యూ ఇక్కడ ఉంటుంది, rని ఇక్కడ మనం ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ sin θ y/r. y వాల్యూ ఇక్కడ, rని √x² + y² నుంచి ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి మనకు tan θ ఫైండ్ చేయొచ్చు. tan θ sin θ/cos θ రాసుకోవచ్చు, అంటే y/x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్కు ఈ మొత్తం మనం అంటే చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫార్ములా ఏమొస్తుందంటే, మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఆర్ పోలార్ ఫామ్ ఈజ్, ఇక్కడ మనకు లాస్ట్ ఫార్ములా r cos θ + i sin θ. మనం ఈ టీటాని ఇక్కడ నుంచి మనం టీటా వాల్యూ వస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అదే కావాల్సిన వాల్యూ అయిపోతుంది. నెక్స్ట్ ఫార్ములా చూడండి, కాంజుగేట్ ఆఫ్ a+ib a -ibగా మారుతుంది. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ a -ib ఇచ్చిండ్రు అనుకోండి, కాంజుగేట్ ఏమవుతుంది, a+ib అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ x+iy. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, కాంజుగేట్ అంటే z x -iy. ఇక్కడ చూడండి, కాంజుగేట్ ఆఫ్ z నెక్స్ట్ ఫార్ములా చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ a, b ఇచ్చినప్పుడు a/a² + b² -b/a² + b². ఈ విధంగా రాసుకోవచ్చు, లేకుంటే a+ib ఈజ్ ఈక్వల్ టు a -ib/a² + b². ఈ విధంగా ఫామ్ ఇచ్చినప్పుడు ఇట్లా రాసుకోవచ్చు ఫార్ములా, లేకుంటే a, b ఇచ్చినప్పుడు a/a² + b² -b/a² + b² రాసుకోవచ్చు. అంటే a ప్లేస్లో 7, b ప్లేస్లో 6 ఇట్లా ఏమైనా ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 + i6 ఇట్లా ఇస్తాడు. మీకు క్వశ్చన్ చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్, కంపల్సరీ నేను చెప్పే ఫార్ములా మీద కంపల్సరీ ఒక్క క్వశ్చన్ అని వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a+ib ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ± మళ్ళీ రూట్ a² + b² + a/2 + i √a² + b² - a/2.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారు, కానీ దీంట్లోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఈ ఫార్ములా మీద. ఆర్గ్ Z1 ఇంటూ Z2, ఈ ఫార్ములా ఏ విధంగా అవుతుంది అంటే ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2గా మారుతుంది. నెక్స్ట్ ఆర్గ్ Z1 బై Z2, ఈ ఫార్ములా ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2. నెక్స్ట్ Z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ ఆర్గ్ Z ఏమవుతుంది అంటే మనకు tan ఇన్వర్స్ y బై ఎక్స్. జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ Z బార్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై, దెన్ ఆర్గ్ Z బార్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. నెక్స్ట్ సిస్ టీటాని ఇస్తారు మనకు. ఇది సెకండ్ చాప్టర్లో మనకు దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో ఒక ప్రాబ్లం యూజ్ అవుతుంది సిస్ టీటా మీద. సిస్ టీటా ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. నెక్స్ట్ ఫార్ములా అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ మైనస్ ఏ కామా మైనస్ బిగా మారుతుంది. ఇప్పుడు మనకు 7,6 ఇచ్చిండు అనుకోండి, ఏమవుతుంది అడిటివ్ ఇన్వర్స్ అంటే -7, -6గా మారుతుంది. ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్, ఓన్లీ 2 ఇంపార్టెంట్ క్వశ్చనే చెప్తాను, అన్ని ఎక్సర్సైజ్లే అవసరం లేదు. ఓన్లీ మనకి 8 మార్క్సే వస్తున్నాయి కాబట్టి ఈజీగా మీరు 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. చూడండి, ఇంపార్టెంట్ ఓన్లీ. రైట్ ద కాంప్లెక్స్ నెంబర్ 2 - 3i ఇంటూ 3 + 4i ఇన్ ద ఫామ్ a + ib. మనకి ఇచ్చిన క్వశ్చన్ని మనకు ఏ విధంగా మార్చమంటున్నాడు, a + ib ఫామ్లోకి మార్చమంటున్నాడు. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, మనకేమి ఇచ్చిండు క్వశ్చన్ 2 - 3i ఇంటూ 3 + 4i. దీన్ని ఏ ఫామ్లోకి మార్చాలా, a + ib ఫామ్లోకి మార్చాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 × 3, 2 × 3, మళ్ళీ 2 × 4i ప్లస్ 2 × 4i, నెక్స్ట్ మైనస్ 3i × 3, 3i × 3, మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది మనకు మైనస్ 3i × 4i. ఇక్కడ చూడండి, 2 × 3 అంటే 6 ప్లస్ 4 × 2 8i మైనస్ 3 × 3 9i మైనస్ ఇక్కడ 3 × 4 12 i × i స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 6, ఇక్కడ 8i మైనస్ 9i అంటే మనకి ఏమొస్తుంది 1i వస్తుంది. ఇక్కడ మైనస్ 12 i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు ఏముంది -1. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. మనం ఫార్ములాలో నేర్చుకున్నాం i స్క్వేర్ ఈక్వల్ టు -1. ఈ i స్క్వేర్ వాల్యూ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, 6 - 1i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 × 1 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 12 + 6 ఎంత 18, 1i. మనకి ఏ ఫామ్లోకి మార్చమంటున్నాడు, a + ib ఫామ్. ఇక్కడ ఏ వాల్యూ ఏమన్నట్టు 18 ప్లస్ i వాల్యూ, ఇక్కడ మనకు b వాల్యూ ఏమొస్తుంది -1. ఇది ఏ ఫామ్లోకి మారింది, a + ib ఫామ్లో మారింది. ఏ వాల్యూ మనకు 18, b వాల్యూ -1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద కాంజుగేట్ ఆఫ్ 3 + 4i ఇంటూ 2 - 3i. దీని యొక్క కాంజుగేట్ మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఫార్ములాలో నేర్చుకున్నాం కాంజుగేట్ అంటే ఏంటి. ఇక్కడ చూడండి సొల్యూషన్, 3 + 4i ఇంటూ 2 - 3i ఇచ్చింది మనకు. దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ 3 × 2, 3 × 2, 3 × -3i, 3 × 3i, నెక్స్ట్ 4i × 2 ప్లస్ 4i × 2, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4i × 3i, 4i × 3i, 3 × 2 = 6, 3 × 3 = 9i, నెక్స్ట్ ఇక్కడ
4 into 2 8i, 4 into 3 12 I into I square. ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ 6 9i నుంచి 8i అంటే 1i మైనస్ 12 I స్క్వేర్ అంటే -1 6 మైనస్ 1i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది 6 అంటే 18 1i, లేకుంటే మనం ఏం రాసుకోవచ్చు దీన్ని 18 ఓన్లీ i కూడా రాసుకోవచ్చు. 1 ఇంటూ i వస్తుంది. ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ మనకు -1, ఇది గుర్తుంచుకోండి. మనకేం అడిగిండు కాంజుగేట్ ఆఫ్ 3 + 4i ఇంటూ 2 - 3i. మనకి ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది 18 - i. అంటే ఇప్పుడు మనకు కాంజుగేట్ ఎంత వస్తుంది, కాంజుగేట్ ఆఫ్ 18 - i యొక్క కాంజుగేట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 18 + i రాసుకుంటాం. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాసుకుంటాం, ప్లస్ ఉంటే మైనస్ రాసుకుంటాం. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి నేను మీకు చేయబోతా. థ్యాంక్ యూ.